కర్బాల యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మన్మడు ఇమాం హుస్సేన్తో పాటు ఆయన అనుచరులు వీరమరణాన్ని గుర్తు చేసుకుంటూ మొహరం జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసం మొహరం వారాన్ని స్మరిస్తూ ఊర్లలో పీర్లు ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. మొహరం మాసంలో ముస్లింలు ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులను డీజీపీ జితేందర్ ఆదేశించారు. పీఎస్లతో వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. హిస్టరీ షీట్లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్సులు జారీపై జాగ్రత్త వహించాలన్నారు. రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం 872 పోస్టులను మంజూరు చేసింది. కాంట్రాక్టు పొరుగు సేవలు విధానంలో వీటిని భర్తీ చేయనుంది. ప్రొఫెసర్కు 1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు 1.50 లక్షలు, సహాయ ప్రొఫెసర్కు 1.25 లక్షలు గౌరవ వేతనంగా నెల చెల్లించనుంది. ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని రేపు తెరవనున్నారు. ఇందుకోసం ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14న భాండాగారంలోని తొలి 2 గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించి వీడియోగ్రఫీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. నిన్న ఆయన ఢిల్లీలో షాతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు గురువారం రూ.1,00,000 లోన్ ఉన్న అన్నదాతల అకౌంట్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. అదే రోజు రైతు వేదికలో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారు. గుజరాత్లో చాందీపుర వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 14 కేసులు నమోదవగా 8 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్ పాటిల్ తెలిపారు. రోగుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాధవనగర్ రైల్వే బ్రిడ్జిను మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాక్టర్తో మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకటరెడ్డి, సాయిలు పాల్గొన్నారు.